ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? చాలా సంతోషం. దేవుడు మరొక రోజు మనకిచ్చాడు. ఈరోజు కొరకు హెబ్రోన్ క్యాలెండర్లో ఇవ్వబడిన వాక్య భాగం పరిశుద్ధ గ్రంథంలో 772 పేజీ చెప్తున్నాను అనంటే బహుశా మీకు ఆ పుస్తకం తొందరగా దొరకదని. ఒకవేళ నువ్వు ఈ వాక్యం వింటూ బైబిల్ కూడా దగ్గర పెట్టుకొని చూసే అనుభవం ఉంటే చాలా సంతోషం, చాలా వందనాలు. ఏదో అక్కడ పెట్టుకొని వంటగదిలో కిటికీ దగ్గర పెట్టుకొని వినేసే రకమైతే పర్వాలేదు, కానీ ఒకవేళ నువ్వు బైబిల్ తీసేటట్టయితే 772 పేజీ హబక్కూకు గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. హబక్కూకు గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఎంత మంచి మాట! దేవుడే నా బలము, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అంతే. ఈరోజు అదే మాట. బలహీనంగా ఉన్నావా? నీరసంగా లేచావా? లేవలేకపోతున్నావా? శీతాకాలం కదా, ఉదయాన్నే లేవలేకపోతున్నావా? లేకపోతే ఏదైనా అనారోగ్యత ఉండి బలహీనంగా ఉన్నావా? దేవుడు నిన్ను ఈరోజు ఈ మాటతో బలపరుస్తున్నాడు. రాత్రి ఎందుకో నీకు నిద్ర పట్టలే, ఏదో ఆలోచనతో పడుకోండి, నెమ్మది లేకుండా ఉన్నావు. ఇప్పుడు తప్పనిసరి మరి లేవాలి కదా, ఉదయాన్నే లేచావు, బలహీనంగా ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం, యెహోవాయే, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయనే నీకు బలంగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఆయనే నా బలం, ఆయనే నా బలం అన్నారు. మనకందరికీ బాగా స్థిరపరితమైన ఒక పాట ఉంది, యెహోవా నా బలమా. ఎవరన్నారు ఆ మాట? 18వ కీర్తన మొదటి వచనంలో, మొదటి చరణంలో భక్తుడైన దావీదు అంటాడు, దేవుడే నాకు బలం అని అంటాడు. రైట్. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడైన యెషయా అంటాడు, దేవుడే యెహోవాయే నా బలము అని అన్నాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనంలో ఇర్మియా భక్తుడు అంటాడు, యెహోవాయే నా బలము, నా బలము అని అన్నాడు. జకర్యా భక్తుడు జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటాడు, యెహోవాయే నా బలం. భక్తులందరికీ బలం ఆయనే. నీ బలహీనతకు కారణం ఏంటో తెలుసా? ఆయన్ని నీ బలంగా స్వీకరించు. ఆయన నా బలం, ఆయన నా శక్తి, ఆయన నా కోట అని అనుకో. ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. నీ బలం ఎవరు? బీరువాలోనున్న డబ్బులా? నీకున్న అందమా? నీకున్న ఆస్త? నీకున్న ఐశ్వర్యమా? నీకున్న కార్లా? దేనిని చూసి నువ్వు బలమని అనుకుంటున్నావు? నీకు ఎన్నున్నా ఎన్ని లేకపోయినా దేవుడే నాకు బలముగా ఉండాలి అని కనుక నువ్వు ఈరోజు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? మరలా చదువుతున్నాను ఆ వచనాన్ని. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. లేడి ఎలాగూ గొంతులేస్తుందో, ఎలాగూ ఎగురుతూ ఉంటుందో, ఎలాగో పరిగెడద్దో, అలాగూ దేవుడు నీకు బలంగా ఉంటే నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు. రెండవది, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. అక్క, ఎందుకు దిగులుగా ఉందా? ఇంకా దిగులుగా ఉంటావా? ఈ మాటలు విన్నాకైనా నీకు ధైర్యం రావట్లేదా? దేవుడే నా బలం అన్న ధైర్యం నీకు రావట్లేదా? ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలం మీద తీసుకెళ్తున్నాడు. ఏ బాధతోటి నువ్వు కృంగిపోయి బలహీనంగా ఉన్నావో దేవుడు ఈ రోజంతా నిన్ను తన బలంతో నింపునుగాక. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ బిడ్డలు ఈ మాటలు విన్నారు. నువ్వే బలంగా ఉండండి. లేడి కాళ్ళ వల్లే వాడి కాళ్ళను చేయండి. శారీరక బలహీనతను బట్టో, మానసిక బలహీనతను బట్టో, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టో, భర్తను బట్టో, భార్యను బట్టో, పిల్లలను బట్టో, కుటుంబాన్ని బట్టో, బంధువర్గాన్ని బట్టో, ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టో ప్రభా కొంచెం బలహీనంగా ఉన్నారు మా బిడ్డలు. దయతో వారిని మీరు బలపరచండి. ఉన్నత స్థలం మీద ఎక్కిస్తానన్నా నీ కృపలో బిడ్డను జ్ఞాపకం చేసుకోమని యేసునామములో ఈ దినమంతా లేడి కాళ్ల వలె వాళ్ళ గొంతులు వేయినట్లు నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపే దేవా, నీ పాదాల దగ్గరికి ఈ బిడ్డలందరినీ అప్పగిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసునామములో నీవే బలముగా వారుకుండమని యేసునామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.